హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్హెచ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సిపిఓ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ 2024. సో వాళ్ళైతే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మనకు ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 4th March 2024 నుండి 28 March 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. తర్వాత మనకు విండో కరెక్షన్ అంటే అప్లికేషన్ ఫామ్ ఎడిట్ వచ్చేసి మనకు 30 March 2024 నుండి 31 వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 9, 10 అండ్ 13 May 2024 అయితే మనకు ఎగ్జామినేషన్ ఉండడం అయితే జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన జీడీ ఇన్ సిఏపిఎఫ్ సంబంధించిన శాలరీ అయితే చూసుకోవచ్చు, గ్రూప్ బికి సంబంధించింది. తర్వాత ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడైతే మీరైతే చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఇక్కడ మేల్ క్యాండిడేట్ వాళ్ళకు ఇక్కడ కేటగిరీ వైస్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే చూసుకోండి మీకు సంబంధించిన ఇక్కడైతే. ఆ తర్వాత ఇక్కడైతే ఫీమేల్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే మనకు కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు టోటల్ కలిపేసి ఇక్కడైతే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే దీంట్లో అయితే జాగ్రత్త అనేది చూసుకోండి. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ కానీ ప్రతిదీ ఇక్కడ సిలబస్ కానీ ప్రతిదీ దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో మీకైతే ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 1 August 2024 వరకు అయితే కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు. సో మీరైతే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మనకు కేటగిరీ సంబంధించిన ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 1 August 2024 వరకు అయితే పాస్ అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు కట్ ఆఫ్ డేట్ అనేది పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకు అవసరం అయితే వాళ్ళు అడగలేదు. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ ఫామ్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఎస్ఎస్సి సిపిఓ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఎప్పుడైనా కొత్తగా రిజిస్టర్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి, 1 time రిజిస్ట్రేషన్ అది. నేనైతే దానికి సంబంధించిన ఆల్రెడీ అయితే వీడియో అనేది చేశాను. సో ఈ విధంగా చేయాలో 1 time రిజిస్ట్రేషన్ అనేది. సో ఆ యొక్క వీడియో అనేది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే దాన్ని చూసుకోండి. మీరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క పాస్వర్డ్ ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు డెస్క్బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు లైవ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయన్నమాట. మన యొక్క ఏ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయో సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ అయితే ఉంటాయన్నమాట. సో మనకు కావాల్సింది ఇక్కడ సిపిఓ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ సిఏపిఎఫ్ అండ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఐఎస్ఎఫ్ ఎగ్జామినేషన్. సో మనకు ఇక్కడ స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే చూసుకోవచ్చు. తర్వాత కరెక్షన్ డేట్ అయితే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో మనం ఓటీఆర్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకున్నామో ఆ విధంగా అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే స్క్రోల్ చేస్తా అంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ బిఏనా బీబీనా ఇక్కడ అయితే సంబంధించిన బీసీఏ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ స్టేటస్ అయితే ఇక్కడైతే పాస్డ్ అని లేదా అపియర్ ఉంటే అపియర్ అనేది మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన స్టేట్ యూటీ బోర్డు ఎక్కడ ఉంటుందో సో మీరు ఏ స్టేట్లో అయితే చదివారో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా స్టేటస్ అనేది వస్తాయి. సో ఇక్కడ స్టేట్ వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్ ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనేది
దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డిగ్రీకి సంబంధించిన రూల్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత మీకు డిగ్రీలో పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ని ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా. ఒకవేళ మీకు ఏవైనా సిజిపి ఉంటే ఇక్కడైతే మనకు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు పర్సెంటేజ్ అడిగారు కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్లోనే చేసేయండి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ క్లారిటీగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీరు ఆర్మడ్ ఫోర్స్లో ఎప్పుడైనా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు స్పెషల్ కోటా అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ ఢిల్లీ పోలీస్లో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. దానికి సంబంధించిన తర్వాత డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మీరైతే నోటీస్ అయితే చదవచ్చు. ఒకవేళ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఢిల్లీ పోలీస్లో అని ఇక్కడ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఇక్కడ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ చేస్తే తర్వాత డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ క్యాండిడేట్లో వెరిఫై అయ్యి ఉన్నారంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన కేటగిరీ ఇక్కడ మనకు కోడ్ అనేవి వస్తాయి. సో దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అసెస్ జాబ్ ఆపర్చునిటీ ఇన్ టైమ్. ఇక్కడ మనకు సంబంధించింది ఇక్కడ ఎస్ పెట్టినా ఏం పర్వాలేదు, లేకపోతే నో పెట్టినా పర్వాలేదు. సో ఎందుకంటే వాళ్ళు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్కి అవైలబుల్గా సంబంధించిన జాబ్ ఆపర్చునిటీ ఉంటే ఇక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తానని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎగ్జామ్ సంబంధించిన రిక్రూట్మెంట్స్ అంటే మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు సంబంధించిన దగ్గర ఉన్న ఇక్కడ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ప్రతి సంబంధించిన సిటీస్ అనేది ఉంటాయి. సో దీంట్లో జాగ్రత్తగా మీకు సంబంధించిన కోడ్స్ అనేది ఉంటాయి, దానికి బట్టి ఇక్కడైతే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇంకో దానికైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే డూ యూ బిలాంగ్స్ టు ఏ క్యాస్ట్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ సెంట్రల్ లిస్టు. సో మీకు క్యాస్ట్ ఓబీసీ వాళ్ళు సెంట్రల్ లిస్ట్లో లేకపోతే ఇక్కడైతే ఇక్కడ నో అని చేసేయండి. ఒకవేళ ఉంటే మాత్రం ఇక్కడ ఓబీసీ గౌట్ ఎన్సిటీ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఇక్కడైతే నో మీద అయితే ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఒకవేళ మీరు ఇక్కడ సెంట్రల్ లిస్ట్లో లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. కావాలంటే మీరు ఇక్కడ సంబంధించిన నోటిఫికేషన్ అయితే చదువుకోవచ్చు. ఆ తర్వాత సేమ్ ఆస్టిస్గా ఇక్కడ అయితే నో అయితే చేసేయండి. తర్వాత మీరు నేషనల్ క్యాబినెట్ క్రాప్ అంటే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి, లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకోసారి ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. సో నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే సేవ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇవ్వాలి. సో మనకు కొత్త సిస్టమ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు లైవ్ ఫోటో అనేది దిగాలి. సో మీకు ఒకవేళ లైవ్ ఫోటో కాకపోతే ఇక్కడైతే మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు అన్నమాట. సో వాళ్ళు ఆల్రెడీ అయితే వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు, మీరు అక్కడ నుండి అయితే చూసుకొని ఇక్కడైతే క్యాప్చర్ లైవ్ ఫోటో మీద క్లిక్ చేస్తే మనకు క్యాప్చర్ అనేది ఫోటో అనేది వస్తుంది. సో మీరు దాని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడైతే మనకు 10 to 20 కేబీస్లో అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే 10 నుండి 20 కేబీస్లో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో దీంట్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా అయితే చూసుకోండి. సో ఎందుకంటే ఇప్పుడైతే మనం ప్రివ్యూ ఫామ్ కన్ఫర్మేషన్ అయితే అన్నీ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇచ్చిన డీటెయిల్స్లో అన్నీ అయితే ఇక్కడ కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే డిక్లరేషన్ అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని మీదైతే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అవ్వబడుతుంది కదా, సో ఈ క్యాప్చర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. సో మనకు ఇక్కడ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్. సో అంటే మనకు అప్లికేషన్ సబ్మిట్ అయింది కానీ ఇంకా మనకు మన యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే సేవ్ కాలే. సో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సేవ్ అయిపోయింది ఇక్కడైతే చూపెడుతున్నారు. సో ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ గో టు డెస్క్బోర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఇక్కడ ఎన్ని అయితే అప్లికేషన్ చేసినామో సో అన్ని అప్లికేషన్ అనేది ఇక్కడైతే మనకు అవపడడం అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ తర్వాత ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో మీరు అయితే ఎన్ని ఇక్కడైతే అప్లికేషన్ చేశారో అన్ని అప్లికేషన్ అనేది ఇక్కడైతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా సిపిఓకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చేసుకోండి.
సో ఫ్రెండ్స్, ఏమైనా మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.